సార్ నమస్కారం చాణక్య గారు. నమస్తే అండి. సార్ నేను ఒక చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. అది మన హీరో రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కదండి, అవును. వాళ్ళ అమ్మాయి చనిపోయింది. అంటే హార్ట్ అటాక్ అంట. పైగా చిన్న అమ్మాయి, అంటే చిన్న ఏజ్ ఉన్నాడు. అది దాని గురించి మీకు ఎలా చనిపోయింది, మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? రాజేంద్ర ప్రసాద్ గారు మన సినిమా ఫీల్డ్ కి ఆయన ఒక గొప్ప వరం అని చెప్పుకోవాలి. బాగా నమ్మించేవాడు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవర్ హాస్ బీన్. అది ఆయన కామెడీ పాత్రలు చేసిన, క్యారెక్టర్ పాత్రలు చేసిన దాంట్లో ఒదిగిపోతారు అనమాట. అది ఆయన చేసిన కశ్మోరా సినిమా అయినా సరే, ఏప్రిల్ 1 విడుదలైనా సరే కొన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే హీఈస్ వ్యాస్ట్ ఓషన్ లాగా. అటువంటి ఆయన జీవితంలో ఇట్లాంటి విషాదకర పరిణామం చోటు చేసుకున్నది కొంచెం మనకి కూడా అందరికీ కలుకుమనిపించే విషయము. అందులో మేము విన్న న్యూస్ ప్రకారం ఆయనకి ఆమె గారాల పట్టి అనమాట. ముద్దుల కూతురు, బాగా చూసుకునేవాళ్ళు, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము సెలబ్రిటీసే కాదు, మామూలు వాళ్ళు కూడా 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత కొన్నిసార్లు హఠాత్తుగా మరణిస్తున్నారు. అది జిమ్లో కావచ్చు, ఇంట్లో పని చేసుకుంటూ కావచ్చు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. దీనికి మనం ఒక సింపుల్ ఉదాహరణ చెప్పుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వెహికల్ ఉంది, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. అది వాడినంతకాలం మనం దాన్ని వాడుతూ ఉంటాం, పని చేసినంతకాలం. కాకపోతే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత దాని సర్వీసింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దాని లోపల ఏమైంది ఎవరికి తెలియదు. దాని ఇంజిన్ ఆయిల్ కలర్ మారిందా, లేకపోతే ఏదైనా పార్ట్ అరిగిపోయిందా మనకు తెలియదు. దాని ఎక్స్పర్ట్ ఒక మెకానికే చెప్పగలరు. కాబట్టి మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తాం. అలాగే మనము ఒక వయసు వచ్చిన తర్వాత మనం టెస్టులు చేసుకుంటూ ఉండాలి. అంటే మన బాడీలో ఏమవుతుంది, ఇంతకాలం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, అది కొలెస్ట్రాల్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకేదైనా సరే సింపుల్ బీపీ చెక్ చేసుకోవడం, ఇది చేసుకుంటూ ఉండాలి. ఇటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించాలి. డెవలప్డ్ కంట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ దేశాల్లో కానీ, అమెరికాలో కానీ వాళ్ళు ఒక రూల్ ఏం పెట్టారంటే 20 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అది షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అన్నీ కావచ్చు. ఒకవేళ నార్మల్ ఉందనుకోండి, ఎవ్రీ 5 years మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. 30 ఏళ్ళు దాటిన తర్వాత దాంతోపాటు వాళ్ళు క్యాన్సర్ స్క్రీన్ కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అలవాట్ల ప్రకారము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అది లంగ్ క్యాన్సర్ కావచ్చు, కొలాన్ అంటే పెద్దపేగు క్యాన్సర్ కావచ్చు, లేడీస్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఎండోమెట్రియల్ గర్భాశయం అవి క్యాన్సర్స్ కావచ్చు, వాటికి వాళ్ళు స్క్రీనింగ్ పెట్టారన్నమాట. కానీ ఇండియాలో అటువంటి సిస్టమ్ ఏమి లేదు. అంటే ఈ ఏజ్కి వస్తే ఇవి చేసుకోవాలని ఇతిమిద్దంగా ఎవరికి తెలియదు. సరే పోనీ మనం చెప్పామనుకోండి, కొంతమంది పేషెంట్స్కి అంటే ఎడ్యుకేట్ వాళ్ళకి మాట వింటారనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు కాదు సార్ తర్వాత చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతూ ఉంటారు. మేము మా దగ్గర వచ్చిన ప్రతిసారి చెప్తుంటాం, ఇప్పుడు 50 ఏళ్ళు దాటింది కదండి, అది స్త్రీ అయినా పురుషైనా, ఇంతకాలం మనం రోజు 3 పూటలు తింటాం. దాంట్లో రకరకాల పదార్థాలు వెళ్తుంటాయి. మీకే తెలుసు, మనం కొన్నిసార్లు బాగా తింటాం, కొన్నిసార్లు చెత్త ఇవి కూడా తింటుంటాం. సో అన్ని కడుపులోకి వేస్తుంటే ఏదో ఒక రోజు అది అప్సెట్ అవుతుంది. కాబట్టి అప్సెట్ కాకముందే మనం చూసుకోవాలన్నమాట. అంటే ఇన్ని సంవత్సరాలు మనం తిన్నాం కాబట్టి ఏమైంది లోపల, అది హార్ట్ కావచ్చు, మన స్టమక్ అంటే పెద్ద పేగులు కావచ్చు, ఏదైనా సరే దాంట్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు విష పదార్థాలు చేరి అవి ఇరుక్కుపోయినందువల్ల కొన్నిసార్లు మనకి ప్రాణాంతకమైన స్టేజ్ కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట. సో అటువంటిప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే సడన్ గా వాళ్ళు ఎక్కడైనా పనిలో ఉన్నారనుకోండి, లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. కొన్నిసార్లు తెలియకుండా క్యాన్సర్స్ కూడా సడన్ గా బయటపడుతుంది. చాలా మంది ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా చనిపోయారు సార్. పిల్లప్పుడు డాన్స్లు చేసుకుంటూ కొందరు పిల్లలు. కరెక్ట్. ఎస్పెషలీ ఈ మధ్య జరిగిన మన వినాయక చవితి వేడుకల్లో కానీ, ఇప్పుడు మన విజయదశమి వేడుకల్లో ఈ గర్భా డాన్సులు వేస్తున్నప్పుడు కానీ గమనించాను అనమాట కొన్ని వీడియోస్. మంచిగా వయసులో ఉంటాడు, 22 ఏళ్ల పిల్లవాడు ఉంటాడు, డాన్స్ చేస్తుంటాడు, అట్లా కుప్పకూలిపోయి ఉంటాడు. అది మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది అంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్తాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా చూడలేదు కాబట్టి. ఎందుకంటే సడన్ గా రెండే అవయవాలు ఆగిపోతే మనం సడన్ గా చనిపోతాం అనమాట. అవి ఏమంటే మన బ్రెయిన్, హార్ట్. సో ప్రాబ్లం బ్రెయిన్ లోనే జరగాలి, హార్ట్ లోనే జరగాలి. బ్రెయిన్లో జరిగితే ఒక 5-6 గంటలు బతుకుంటారనమాట సాధ్యంత వరకు. కానీ వెంటనే చనిపోతున్నారంటే అది హార్ట్ ప్రాబ్లం. సో హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మనం ఈ దైనందిక జీవితంలో స్ట్రెస్ గురి కావడము, ఈ రకరకాల పదార్థాల వల్ల కొలెస్ట్రాల్, షుగర్ చేరుకోవడము, కొన్నిసార్లు ఈ సమస్యల వల్ల మనకి తెలియకుండానే లోపల ఇంకేదైనా హై బీపీ ఉండడము, ఇటువంటి జరుగుతూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మాయి కూడా టెన్షన్ లాంటిది ఉందా? టెన్షన్ ఇటువంటి సిచ్యువేషన్స్ మనం డైరెక్ట్ చూడలేదు కాబట్టి జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే ఎవరైనా సరే అంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్ జరిగినప్పుడు, అంటే ప్రీవియస్ 24 hours బిఫోర్ అంతా బాగున్నారు, అంతా పర్ఫెక్ట్గా ఉన్నారు, సడన్గా కొలాప్స్ అయినారు అంటే మనం ఆలోచించాల్సింది హార్ట్ గురించి. అసలు హార్ట్ ఏమైంది అనేది ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాతప్పుడు మీరు WWE ప్రోగ్రామ్ చూస్తుంటారు. ఈ WWE ప్రోగ్రాంలో కొంతమంది రెజలర్స్ ఉండేవాళ్ళు, బాగా మజిల్స్ పెంచి ఉండేవాళ్ళు, సడన్గా చనిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళకి 25 ఏళ్ళు వయసులో చనిపోయిన ఉన్నారు, 40 వయసులో చనిపోయిన ఉన్నారు. సో ఎడ్డీ గెరోర్ అని చాలా ఫేమస్ అనమాట. ఆయన రెజ్లింగ్ చేస్తూ చనిపోయినాడు, కుప్పకూలిపోయినాడు అనమాట. ఎందుకని వాళ్ళు తర్వాత చూస్తే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పేరుకోవడం. అంటే వాడు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా కూడా కొంతమందికి నేచురల్గా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పేరుకుంటూ ఉంటాయి అనమాట. కొంతమంది అంటే ఆ ఫీల్డ్కి సంబంధించి చెప్తున్నాను, రెజ్లింగ్ ఫీల్డ్ గురించి. అలిగేషన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళు స్టెరాయిడ్ హార్మోన్స్ అబ్యూజ్ చేస్తారని, అంటే మజిల్ బాగా గట్టి పడాలని,
లేకపోతే స్ట్రాంగ్గా కనిపించాలని, అంటే ఒక బాహుబలిగా కనిపించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దానివల్ల కూడా జరుగుండొచ్చు అన్నారు. కానీ అది అటాప్సీలో ప్రూవ్ కాలేదు. కొంతమందికి జెనెటిక్గా మనం డిస్కస్ చేసినట్లు బయట వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, హెల్తీగా ఉన్నా, లోపల రక్తనాళాలు అనేవి ఎవరికి తెలియదు. అవి వీక్ అయిపోతూ ఉండొచ్చు. సడన్గా అవి కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్ అయినాయి అనుకోండి, అవి బరస్ట్ అవుతాయి. బరస్ట్ అయినప్పుడు హార్ట్ ఫంక్షన్ ఆగిపోతుంది. సో ఇలా జరిగి ఉండొచ్చని నా ఒపీనియన్.